హాయ్ ఫ్రెండ్స్, 1986 ఆ కాలంలో మన భారతదేశము చైనా జీడిపి ఒకటే ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో రైల్వే లైన్ చైనా కంటే చాలా ఎక్కువ ఉన్నది. ఎందుకంటే అంత బ్రిటిష్ వాళ్ళు 1947 వరకు వేసి ఇచ్చిపోయింది. చైనాలో చాలా వెనకబడి ఉండేది అప్పుడు. ఈ 1986 నుంచి 2025 ఈ మధ్యకాలంలో చైనాలో బుల్లెట్ ట్రైన్లు మామూలుగా ఈ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ జపాన్ 1982-83లోనే 82లోనే జపాన్లో బుల్లెట్ ట్రైన్ ఉన్నది. సో తర్వాత యూరోపియన్ కంట్రీస్ అమెరికాలో వచ్చాయి. దాని తర్వాత మనకు చైనాలో తర్వాత మెల్లిమెల్లిగా వచ్చి ఈరోజు వాళ్ళు 600 నుంచి 1000 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళే మనకు బుల్లెట్ ట్రైన్స్ తయారు చేశారు. అవి ట్రయల్ కూడా అయిపోయింది. ఇది పరిస్థితి. మన దగ్గర ఇంకా బుల్లెట్ ట్రైన్ జపాన్ సహకారంతో మొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఈ ముంబై అహ్మదాబాద్ మధ్యన వర్క్ నడుస్తూ ఉంది. ఇది పరిస్థితి. మన జీడిపి చూస్తే మనకంటే వాళ్ళు కొన్ని 3-4 రెట్లు ఈవెన్ ఎక్కువ వాళ్ళది ఎక్కువ ఉంది. ఇది ఎందుకు ఇలా జరిగింది? సో దీనికి ఒకటే కారణం, చైనా వాళ్ళ దగ్గర ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్ వీళ్ళంతా చైనా వాళ్ళు చైనా కోసమే పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. మన దేశంలో ఉన్న ఈ టెక్నాలజీస్ అంతా అమెరికాకు పోతున్నారు డాలర్ల కోసం. సో అమెరికాను మన వాళ్ళు ఇక్కడ చదువుకొని వెళ్ళి అమెరికాను డెవలప్ చేస్తున్నారు. చైనా వాళ్ళు చైనాలో చదువుకొని చైనాను డెవలప్ చేసుకున్నారు. ఇది వాళ్ళకు మనకు తేడా. సో మరి దేశభక్తి వాళ్ళకుందా మనకుందా? ఒకసారి మీరే ఆలోచించండి. థ్యాంక్ యూ.